నేను ఇక్కడికి రావాల్సిన వాడిని కాదు. యాక్చువల్లీ ఆగస్టు 15వ తారీఖున ఇక్కడికి రమ్మని తమ్ముడు 2 వారాల ముందు నాకు ఫోన్ చేశాడు. తను బ్రతికున్నప్పుడు చివరిసారి నాతో మాట్లాడింది జస్ట్ 2 వారాల క్రిందట. నేను అప్పుడు భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేక కూడికల్లో ఉన్న 11, 12, 13 తారీఖులలో అన్నారు, రేపు ఆదివారం వస్తానంటే తమ్ముడు ఆల్రెడీ నేను భీమవరంలో ఉన్నాను, పరిచయకాయ రాలేదని చెప్పాను. మరి ఎప్పుడు వస్తావా అంటే తమ్ముడు ఎప్పుడు నన్ను అన్న అంటే తమ్ముడు అని పిలిచేవారు. మరి తమ్ముడు చెప్పినాడు, ఎప్పుడు వస్తావంటే తమ్ముడు మరి నీవే అంటే అన్న ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు వస్తాం మా మధ్యకి, కాబట్టి ఆగస్టు 15 తప్పక రావాలి అని అన్నాడు. తమ్ముడు ఇదే అన్నా, మరి ప్రభు అనుకూలం ఇస్తే తప్పక వస్తానని చెప్పాను. కానీ ఈరోజు తమ్ముని యొక్క మరి ఒక దేహాన్ని చూడటానికి ప్రభువు నడిపించినాడు. తమ్ముడితో చివరిగా మాట్లాడిన మాటలు, తమ్ముని గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. తమ్ముడితో మాకున్నటువంటి పరిచయం దాదాపు ఒక 40 సంవత్సరాలు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చునేమో. తను బీకామ్ చదివాడు, బీకామ్లో మంచి క్లాసులో పాస్ అయ్యాడు. దాన్ని ఎంకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉన్నాడు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో. ఎంకామ్ తను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్కి తను వెళ్తూ ఉన్నాడు. అప్పుడు యేషులేములో మేమందరం చక్కటి పరిచయం చేస్తూ పరిచయం ఉన్నాం. అప్పుడు దేవుని సేవకుడు అరవిందం అన్నగారు ఉన్నారు కుటుంబంతో. నన్ను పిలిచి, అంటే మేము సేవలో విస్తారంగా పరిచయంలో ఉన్న దినాల్లో, అన్నగారు నేను ఇట్లా పరిచయం రావాలని ఆశ కలిగి ఉన్నాను అన్నాడు. దయచేసి కొంచెం ఓపిక ఉండండి, కూర్చోండి ఎక్కడైనా సర్దుకొని, సమయం ఏందో నెమ్మదిగా. మరి నేను అన్న, తమ్ముడు ఎంకామ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చావు, ఆ కొన్ని నెలలు ఎంకామ్ పాస్ అయితే నీకు సర్టిఫికెట్ ఉంటే ఏదోరికైనా మంచిది తమ్ముడు, అది ఒక గౌరవంగా ఉంటుంది దేవుని సేవ అంటే. లేదన్నా నన్ను ప్రభు బలవంతం చేస్తున్నాడు అని చెప్పేసి తను ఎంకామ్ ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మరి తరబీదుకు వచ్చాడు యెరూషలేములో. మరి తమ్ముని గురించి కొన్ని మాటలు చెప్పాలంటే చాలా యాక్చువల్లీ మరి లూకయ్య లేదా లూకన్ అంటూ ఉంటాం. తను సేవకు రావడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పెద్దన్న గారు మోజెస్ గారు పూలకల్లులో టీచర్గా పనిచేసేవాడు. పూలకల్లు మోజెస్, తన భార్య కూడా టీచర్. వాళ్ళ పక్క బ్యాప్టిస్ట్ చర్చ్ అనగానే ఆ పూలకల్లు యొక్క సంఘం ఎలా ఉంటుందంటే మన హెబ్రోను మాదిరి అంత పక్కా డిసిప్లైన్ సంఘం. పేరుకు బ్యాప్టిస్ట్ కానీ నడిచే విధానం అంతా హెబ్రోను మన అంటే భక్సింగ్ గారి సంఘ దర్శనంలో ఉంటుంది. ఆయన ఉన్న టైంలో అనేక సార్లు నేను పూలకల్ వచ్చి పరిచయం వెళ్ళేవాడిని. సో పూలకల్ మోజెస్ సారు టీచర్గా ఉంటూ దేవుని సేవ చేస్తూ కొన్ని రోజులకు ఆయన ఏం చేశాడంటే ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి టీచర్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఫుల్ టైం సేవకు వచ్చాడు. అప్పుడు నేను కూడా చెప్పాను, ఏంటన్నా తన భార్య పిల్లలందరూ నా కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళు, లేదన్నా ప్రభు చూసుకుంటాడని చెప్పి ఆయన రిజైన్ చేసి సేవకు వచ్చాడు. ఈరోజు లూకయ్య సేవకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పెద్దన్న మోజెస్ గారు. మరి దేవుడు మోజెస్ గారి కుటుంబాన్ని దీవించాడు. ఆయన కూడా ఈ లోక యాత్ర ముగించినప్పుడు అసలు మోజెస్ గారి అంతిమ యాత్ర ఎలా జరిగిందో ఊహించలేము. అద్భుతమైన వేల మంది వచ్చారు. మోజెస్ గారు ఇంటర్ డినామినేషనల్గా అన్ని సంఘాల సేవకులతో పరిచయం, అన్ని సంస్థలతో సేవ. ఆ సేవ దర్శనంతోనే మరి ఇక్కడ మరి మన యొక్క లూకయ్య గారు సేవకు రావడం జరిగింది. సో యెరూషలేములో 2 సంవత్సరాలు తరబీదులో ఉన్నాడు. ఆ తర్వాత తను ఆ తరబీదులు ఎలాంటి వాడంటే చాలా హంబుల్ మ్యాన్, చాలా సింపుల్ మ్యాన్. దాదాపు 2-3 తెల్ల చొక్కాలు తెల్ల ప్యాంట్లు ఉంటాయి. తర్వాత నేను అడిగాను, తమ్ముడు మరి వివాహం చేసుకోకూడదంటే చాలాసార్లు చెప్పాను నేను, అన్న ప్రభు నాకు భారం ఇవ్వలేదని చెప్పేవాడు. సరే యెరూషలేం కర్నూలు యెరూషలేంలో తరబీదు పొందిన తర్వాత కొన్ని స్థలాలకు పంపించబడ్డాడు. పాలమూరు, మరి గద్వాల దగ్గర పాలమూరుకి వెళ్ళాడు. తన సీతారాంపురం, ఉండవెల్లి, అలాగే ఏటవదల తాండ్రపాడు, అలాగే సిమెంట్ నగర్, అలాగే 2015లో ఇక్కడికి రావడం జరిగింది. అన్నా నేను వెళ్తున్నా, ప్రార్థన చేయమంటే తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నీ దగ్గర ఉంటాడు అని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళం. ఒక గొప్ప సంగతి ఏంటంటే మరి లూకయ్య దగ్గర మనమందరం కొన్ని స్థలాల్లో ఉన్నప్పుడు
కొంత పరిచయాలు, కుటుంబాలు, సేవ ఉంటుంది. విడిచి వెళ్ళి రావడానికి సామాన్యంగా మనం ఎవరు ఇష్టపడం. సామాన్యంగా సేవకులు కూడా ఒక స్థలంలో కష్టపడి ఆత్మను సంపాదించి సంఘాన్ని కడతారు కాబట్టి అది వదిలిపెట్టి ఇంకొక ఊరికి వెళ్ళటానికి అంతగా ఇష్టపడరు మానవ రీతిగా. కానీ ఈ యొక్క లూకయ్య గారు మరి తమ్ముడు ఏ స్థలం నుంచి పంపించబడినా కానీ వెంటనే, అంటే సింగిల్ మ్యాన్, పిల్లలు, సంసారాలు, బాధ్యతలు లేవు కాబట్టి చిన్న సూట్ కేసు సర్దుకోవడం, ఆ ఊరు వెళ్ళటం, పరిచయం చేయటం. మరి తన యొక్క దాదాపు ఇక్కడికి వచ్చి 9 సంవత్సరాలు ఇక్కడ సేవ చేయటం అంటే చాలా గొప్ప సంతోషం, గొప్ప సాక్ష్యం గలవాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా లూకయ్య ఆత్మలు సంపాదించేవాడు, సంఘాన్ని ఆత్మీయంగా వృద్ధి పొందించేవాడు, భౌతికంగా వృద్ధి పొందించేవాడు. నేను ఇక్కడికి బ్రదర్ చెప్పినాడు అనేక సార్లు వచ్చాను. దాదాపు ఇది సగం స్థలమే ఉండింది, వెనక వేరే వాళ్ళ స్థలం ఉండేది. వెనక కొంచెం బాత్రూమ్స్ ఉండేది. తమ్ముడు చాలా ఇరుకుగా ఉంది అంటే ప్రార్థన చేయన్నా అంటే దేవుడు ఇస్తాడు, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళం. మరి కొన్ని నెలలకు ఫోన్ చేశాడు, అన్న నువ్వు ప్రార్థించి చెప్పినట్టుగానే వెనక స్థలం కొనేసాం, వచ్చి మీరు ప్రతిష్ఠ చేయాలన్నాడు. వెళ్ళి ఆ స్థలంలో పాట పాడి ఒక ఆదివారం, అప్పుడు ఇదంతా డెవలప్ చేయలేదు, సో చాప వేసుకొని పాట పాడి దేవాన్ని వందనాలు చెల్లించాం. అప్పుడు పక్క స్థలం కూడా కొనాలి. అలాగే దేవుడు అంటే తనకు వ్యక్తిగతంగా తన అఫ్కోర్స్ తన ఒంటరిగా ఉండేవాడు కాబట్టి పెద్ద గొప్ప ఖర్చులు ఉండేవి కాదు. సంఘంకి వచ్చిన ప్రతి రూపాయను సంఘం కోసం ఖర్చు పెట్టేవాడు, సేవుని సేవ కోసం ఖర్చు పెట్టేవాడు. అలాంటి గొప్ప వ్యక్తిని మరి తమ్ముడు చూస్తున్నాం. మరి తమ్ముడు తర్వాత చెప్పాడు, అన్న మరి ఏంటంటే ఈ పక్కన ఓల్డ్ బిల్డింగ్ ఉంది తమ్ముడు, అది తీసేయాలి, దీని కింద గ్రౌండ్ ఫ్లోర్ పెద్ద హాల్ కట్టాలి, పైన మందిరం కట్టాలని తలంపు కలిగి ఉన్నాయి. కానీ దేవుడు ఆ తలంపులు కంప్లీట్ చేయకుండానే పిలుపుని అందుకొని తమ్ముడిని తీసుకెళ్ళాడు. ఆ పక్క అంతా కూడా తమ్ముడు వచ్చినాక వంటలో జరిగింది. అంతకుముందు రాజన్న కూడా ఉండేవాడు, ఆ దినంలోనే పరిచయకు వచ్చిన వ్యక్తి. కాబట్టి తమ్ముడు ఒక చక్కటి సంఘాలను నిర్మించే వ్యక్తి, భౌతికమైన సంఘాలను కట్టేవాడు, ఆత్మీయమైన సంఘాలను కట్టేవాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరికి శత్రువుగా అందరినీ ప్రేమించేవాడు, అందరి కోసం ప్రార్థించేవాడు, అందరి గృహాలు దర్శించేవాడు. తన సింపుల్ లైఫ్, చిన్న కుటుంబం. ఆయన అడిగేవాడు, అన్న నువ్వు వస్తున్నావు ఏం తింటావు అంటే, తమ్ముడు నువ్వు పెట్టే తిండి తింటానని చెప్పేవాడు. ప్రేమతో నాకు తను ఏర్పాటు చేసేవాడు. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న మాట చెప్పాలంటే, తమ్ముడు మరి ఇక్కడ నుంచి చాలా సీరియస్గా ఉన్నాడు. హాస్పిటల్కు మీ సంఘం అంతా ప్రేమించేవారు, నాకు బాగా గుర్తుంది. మరి ఒకసారి మోహన్ ఆటోలో మరి అక్కడికి కీమోథెరపీకి వచ్చేవాడు. ఇంకా 2-3 సార్లు సంఘస్థులందరూ కీమోథెరపీకి వచ్చేవాళ్ళు. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు తమ్ముని వెళ్ళి దర్శించాను, తమ్ముని ప్రేమించి తమ్ముడు అంటే తన కళ్ళమ్మ నీళ్లు పెట్టాడు కీమోథెరపీ తీసుకోండి. అలాగే తన హాస్పిటల్లో సర్జరీ అయింది, నేను అప్పుడు కూడా వెళ్ళి దర్శించాను తమ్ముని. కొంతమంది ప్రియులు మీరు అందరూ తమ్ముని వెంట ఉన్నారు, ఎందుకంటే తమ్ముని యొక్క ప్రేమ, తన తమ్ముని యొక్క సాక్ష్యాన్ని బట్టి ఈరోజు ఇంతమంది సేవకులు అనేక జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల వచ్చారంటే తమ్ముడి యొక్క చక్కటి సాక్ష్యం, మంచి సాక్ష్యం గలవాడు, విధేయత గలవాడు, నమ్మకమైన వాడు, ప్రార్థన పరుడు, ఆత్మల భారం గలవాడు. మరి తమ్ముని యొక్క కుటుంబ సభ్యులు 4 అన్నలు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళందరూ. 2 అక్కలు ఉన్నారు, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ్ముని బహుగా ప్రేమించేవారు. ఈ రీతిగా తమ్ముడు ఈ లోకయాత్ర ముగించుకొని ముఖ్యంగా చెప్పాలంటే పేతురు సంఘానికి తమ్ముని యొక్క సేవ చాలా అద్భుతం. ఈరోజు ఇంత విశాలమైన మందిరం, ఎంతో మంది ఆత్మలు, ఎంతో చక్కటి సేవలు జరిగించిన తమ్ముడు తన యాత్ర ముగించుకొని పరలోకానికి వెళ్ళాడు. మరి తమ్ముడు తమ కుటుంబ సభ్యులందరినీ అలాగే పేతురు సంఘాన్ని దేవుడు విడిచిపెట్టాడు. తమ్ముని వల్ల పనిచేసి ఒక చక్కటి సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. మరొకసారి ఈ స్థానిక పెద్దలకు, స్థానిక సంఘానికి, పేతురు సంఘానికి దేవుని కృపావర్షం మెండుగా ఉంచాలని. మరి తమ్ముడు ఒక బ్రతికి ఉంటే నేను ఆగస్టు 15న ప్రత్యేక గుడికి వచ్చి ఉండేవాడిని. మరి దైవచిత్తమైతే పరలోక రాజ్యంలో మనం అందరం తమ్ముని కలుసుకుందాం. దేవుడు ఈ కుటుంబాన్ని, సంఘాన్ని విడిచిపెట్టకుండా విస్తరింప చేస్తాడని తమ్ముని యొక్క సేవను,
తమ్ముడి యొక్క దర్శనాన్ని ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులు అందరూ కొనసాగించాలని మనవి చేస్తూ దేవునికి వందనాలు చేశాను, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.